వెల్కమ్ టు కృష్ణకాశీ పుణేవాలి ఛానల్. గోంగూర చికెన్ ఫ్రై కోసం 400 గ్రాముల చికెన్, ఒక కట్ట గోంగూర రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి, గోంగూర చికెన్ ఫ్రై కోసం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 ఎండుమిరపకాయలు, ఇవి స్కిప్ చేయకుండా వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా స్లైస్లుగా వేసి, ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసి మూత పెట్టి టమాటో అంతా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటో అంతా బాగా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, గోంగూరను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర అంతా బాగా మెత్తగా మగ్గిపోవాలండి. గోంగూర అంతా బాగా మెత్తగా మగ్గిపోయి ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ వేసుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ అడుగంటకుండా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ అంతా బాగా మగ్గి ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించేయడమే అండి. టమాటో గోంగూర ముందే వేయడం వల్ల చికెన్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. కాకపోతే చికెన్ కర్రీ కంటే ఇది కొంచెం ఎక్కువ టైం ఉడుకుతుంది. చికెన్ బాగా ఉడికేదాకా చూసుకోండి. గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, పలావ్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.